హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ రివ్యూ అయితే చూడబోతున్నామండి. చాలామంది అభ్యర్థులు సార్ ప్రతిరోజు కూడా ఈ యొక్క ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించిన రివ్యూ చేయండి, మాకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ కావచ్చు, ఎస్ఎస్సి ఎంటీఎస్ నెక్స్ట్ షిఫ్ట్ల వారికి కూడా యూజ్ అవుతాయంటూ చాలామంది అడుగుతున్నారండి. సో వారి రిక్వెస్ట్ మేరకు తప్పకుండా చేయడం జరుగుతుంది. మరి మీరంతా కూడా తప్పకుండా సపోర్ట్ చేయాలి, వీడియోస్ని షేర్ చేయాలి, మీ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయాలి. అలా అయితేనే తప్పకుండా ప్రతిరోజు మీకైతే ఎక్స్ప్లెనేషన్తో సహా మరి ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్స్ని అనలైజ్ చేస్తూ అయితే చెప్పడము జరుగుతుంది. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా మన ఛానల్లో అప్డేట్ చేసినటువంటి ముఖ్యమైన మరి కోర్సుకు సంబంధించిన ఆఫర్స్ అయితే చూద్దామండి. సో గైస్, ఇటీవల మరి ఎంటీఎస్ ఎగ్జామ్స్లో మన యొక్క టెస్ట్ సిరీస్ కావచ్చు, ఫుల్ కోర్స్ నుంచి చాలా బిట్స్ అయితే కవర్ కావడం జరిగిందండి. సో మరి ఎనీ ఫుల్ కోర్స్ కేవలం 499 రూపీస్కే ఎస్ఎస్సి కాంబో ప్యాక్ అయితే అందిస్తున్నామండి. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ, ఎంటీఎస్ అన్నిటికీ యూజ్ అవుతాయి. అంతేకాకుండా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కేవలం 399 రూపీస్కే 1 year వ్యాలిడిటీతో కోర్స్ ఇస్తున్నామండి. మళ్ళీ గమనించాలి, పర్ఫెక్ట్ కోర్స్ అండి. ఆఫర్ అయితే కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, వెంటనే తీసుకోండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ మరి మనకు 99 రూపాయలకి అందుబాటులో ఉంది. సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకవేళ మీకు యాప్ దొరకకపోతే సో టెస్ట్ సిరీస్ యాప్ అని చెప్పేసి కామెంట్ చేయండి, లేదా యాప్ లింక్ అని పెట్టండి, తప్పకుండా మీకు లింక్ పంపిస్తా. ఓకే గైస్, కంటెంట్లోకి వచ్చినట్లయితే మై కంట్రీ మై లైఫ్ పుస్తక రచయిత ఎవరు? హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ మై కంట్రీ మై లైఫ్? ఎవరండి? లాల్ కృష్ణ అద్వానీ గారు. లాల్ కృష్ణ అద్వానీ భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. మరి అతను 2002 నుంచి 2004 వరకు భారతదేశ ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. 15వ లోక్సభలో ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. మై కంట్రీ మై లైఫ్ అనేది ఆయన ఆత్మకథ. ఈ పుస్తకాన్ని 2008లో ఏపీజే అబ్దుల్ కలాం గారు విడుదల చేయడం అయితే జరిగింది, రాష్ట్రపతి హోదాలో. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, పూనా ఒప్పందము 1932 ఎవరి మధ్య జరిగింది? పూనా ప్యాక్ట్ 1932 బిట్వీన్ హూమ్? ఎవరెవరి మధ్య జరిగిందండి? పూనా ఒడంబడిక. పూణేలోని ఎరవాడ సెంట్రల్ జైల్లో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు అంబేద్కర్ గారి మధ్య ఇది అంగీకరించబడింది. ఈ ఒప్పందంపై మహాత్మా గాంధీ స్వయంగా సంతకం చేయలేదు, కానీ మహాత్మా గాంధీ తరపున ఈ ఒప్పందంపై పండిత్ మదన్ మోహన్ మాలవ్య సంతకం చేశారు. మరోవైపు ఈ ఒప్పందంపై భీమ్రావ్ అంబేద్కర్ గారు సంతకం చేయడం కూడా మనమైతే చూడవచ్చు. పూనా ఒడంబడిక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, రౌండ్ టేబుల్ సమావేశాలు అయిపోయిన తర్వాత ఈ ఒప్పందం అయితే జరుగుతుంది. ఓకేనా. ఆసియా హాకీ ఛాంపియన్షిప్ 2023 విజేత జట్టు ఏది? విచ్ విల్ బి ద విన్నింగ్ టీమ్ ఆఫ్ ఏషియా హాకీ ఛాంపియన్షిప్ 2023? ఎవరండి? భారతదేశము. ఫైనల్లో మలేషియాను 4-3తో ఓడించి ఆతిథ్య భారత్ రికార్డు స్థాయిలో 4వ టైటిల్ను కైవసం చేసుకుందండి, ఆసియా హాకీ ఛాంపియన్షిప్ 2023. అంతేకాకుండా ఇటీవల ఒలింపిక్ క్రీడల్లో కూడా భారత హాకీ జట్టు కాంస్య పథకాన్ని గెలుచుకోవడం మనము చూడవచ్చు, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ వన్, 1984 డ్యూరాండ్ కప్ విజేతగా నిలిచిన జట్టు ఏది? విచ్ టీమ్ వన్ ద 1984 డ్యూరాండ్ కప్? ఎవరండి? మరి జలంధర్ కంటోన్మెంట్ జట్టు అయితే విజేతగా నిలవడాన్ని చూడవచ్చు. మరి డ్యూరాండ్ కప్ అనేది దీన్ని మనము ఇండియన్ ఆయిల్ డ్యూరాండ్ కప్ అని కూడా పిలుస్తామండి. కోల్ ఇండియా దీనికి స్పాన్సర్షిప్ అయితే చేస్తుంది. మరి ఆసియా ఖండంలోనే అతి పురాతనమైనటువంటి కప్ అండి ఇది. ఓకేనా, ఇంపార్టెంట్. 1888లో హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో మొదటిసారి ఈ యొక్క కప్ అయితే నిర్వహించారు. ఎప్పుడండి? 1888లో. బ్రిటిష్ వారి హయాం నుండే ఇది ప్రసిద్ధి. ఓకే, 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా సెన్సస్ కమిషనర్ ఎవరు? అంటే 2011 జనాభా లెక్కల యొక్క ఎవరండి కమిషనర్ ఎవరు? సి చంద్రమౌళి గారండి. క్వశ్చన్ అడిగారు ఇది. సెన్సస్ 2011 అనేది సెన్సస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియాచే నిర్వహించబడిన 15వ జాతీయ సెన్సస్ సర్వే. మిస్టర్ సి చంద్రమౌళి 2011 జనాభా లెక్కల కమిషనర్ మరియు రిజిస్ట్రార్ జనరల్గా ఉండడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో లింగ నిష్పత్తి ఎంత?
వాట్ ఈస్ ద సెక్స్ రేషియో ఇన్ ఇండియా యాజ్ పర్ 2011 సెన్సస్? ఎంత అండి? 943. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో జనాభా నిష్పత్తి 2011లో 1000 మంది పురుషులకు గాను 943 మంది స్త్రీలు ఉన్నట్లు వెల్లడైంది. మరి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్యను వివరించడానికి లింగ నిష్పత్తి ఉపయోగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. కృష్ణన్ నాయర్ ఏ నృత్యానికి సంబంధించిన వారు? కృష్ణన్ నాయర్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్? కథకళి. 8 శాస్త్రీయ నృత్యాలు సంగీత నాటక అకాడమీ మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖచే గుర్తించబడ్డాయి. అందులో భరతనాట్యము, కూచిపూడి, ఓకేనా, మోహిని అట్టం కావచ్చు, కథకళి, కథక్, ఓకేనా, చాలా అయితే ఇవైతే ఉంటాయండి. ఓకే, చూద్దాం. ఇందిరాగాంధీ కెనాల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇందిరాగాంధీ కెనాల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఎక్కడ ఉందండి? రాజస్థాన్. ఇందిరాగాంధీ కెనాల్ రాజస్థాన్లోని ముఖ్యమైన కాలువ. దీని పాత పేరు రాజస్థాన్ కెనాల్. ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని వాయువ్య భాగంలో ప్రవహిస్తుంది. దీనిని రాజస్థాన్ మరుగంగా అని కూడా పిలుస్తారు. ఓకేనా, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్ట్. మరి ఈ ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు ఎడారి ప్రాంతం నుండి ప్రవహిస్తూ మరి రాజస్థాన్లోని చాలా గ్రామాలకు నీరందించేటువంటి ప్రాజెక్ట్ అండి. ఓకేనా, వ్యవసాయానికి కూడా నీరందించేటువంటి ప్రాజెక్టుగా దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. సర్హుల్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సర్హుల్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఎక్కడండి? జార్ఖండ్. ఓకే, జార్ఖండ్. జార్ఖండ్ ప్రాంతంలోని వివిధ తెగలు జరుపుకునే ప్రసిద్ధ పండుగ సర్హుల్. ఈ పండుగ గిరిజనులు నూతన సంవత్సరం మరియు జార్ఖండ్లోని మూండా ఓరన్ హో మొదలైన తెగల వారు జరుపుకుంటారు. నెక్స్ట్ వన్. హోలీకి ఎన్ని రోజుల ముందు హోలికా దహన్ జరుపుకుంటారు? హౌ మెనీ డేస్ బిఫోర్ హోలికా దహన్ ఈజ్ సెలబ్రేటెడ్? హోలీకి ఒకరోజు ముందు హోలికా దహన్ జరుపుకుంటారు. ఇది పాల్గొన మాసము పౌర్ణమి రోజు సాయంత్రము జరుగుతుంది. మరి మరుసటి రోజు రంగులతో హోలీ ఆడుతారు. నెక్స్ట్ వన్. సయ్యద్ అబ్దుల్ నాజిర్ ఏ రాష్ట్ర గవర్నర్? సయ్యద్ అబ్దుల్ నాజిర్ వాజ్ ద గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్? ఎక్కడండి? ఆంధ్రప్రదేశ్ అండి. సయ్యద్ అబ్దుల్ నాజిర్ 12 ఫిబ్రవరి 2023న ఆంధ్రప్రదేశ్ 24వ గవర్నర్గా నియమితులయ్యారు. అతను భారతదేశ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 3వ గవర్నర్గా పనిచేస్తున్నారు. ఆయన కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి కూడా. ఆయన 12 ఫిబ్రవరి 2023న ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు. బిశ్వభూషణ్ హరిచందన్ స్థానంలో నాజిర్ గారు నియమితులు కావడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్. అరవింద్ తట్టే ఏ ఘరానాకు చెందినవారు? అరవింద్ తట్టే బిలాంగ్స్ టు విచ్ ఘరానా? అరవింద్ తట్టే మేవాటి ఘరానాకు చెందినవారు. అతను ప్రముఖ హార్మోనియం వాద్యకారుడు మరియు పండిత్ జస్రజ్ శిష్యుడుగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. 1288 మరియు 1293లో 2 సార్లు కయాల్ని సందర్శించిన వెనిస్ ప్రసిద్ధ యాత్రికుడు ఎవరు? హూ వాజ్ ద ఫేమస్ ట్రావెలర్ ఆఫ్ వెనిస్ హూ విజిటెడ్ కాయల్ ట్వైస్ ఇన్ 1288 అండ్ 1293? ఆన్సర్ మార్కో పోలో అండి. ఎవరండి? మార్కో పోలో ఇటలీ యాత్రికుడు అండి. వెనిస్కు చెందిన ప్రసిద్ధ యాత్రికుడు. అతను కాయల్ను 2 సార్లు సందర్శించారు. మొదట 1288 ఏడులో మరియు తర్వాత 1293లో అతను పాండ్య రాజ్యంపై విస్తృతంగా రాయడం అయితే జరిగింది వారి యొక్క బుక్స్లో. నెక్స్ట్ వన్. సెక్రేని పండుగను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సెక్రేని ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? నాగాల్యాండ్. ఎక్కడండి? నాగాల్యాండ్. మినీ హార్న్బిల్ ట్రైబల్ ఫెస్టివల్లో భాగంగా ఫిబ్రవరి నెలలో నాగాల్యాండ్లో జరుపుకునే 10 రోజుల పండుగ సెక్రేని. ఓకే, సెక్రేని ఇంపార్టెంట్. ఇది శుద్ధీకరణకు ప్రతీక మరియు నాగాల్యాండ్లోని కోహిమా జిల్లాలో ఉన్న అంగామి తెగల అతిపెద్ద పండుగగా చెప్పుకోవచ్చు. ఈ పండుగలో నాగా తెగల సాంస్కృతిక ప్రదర్శనలు, హస్తకళల ప్రదర్శనలు మరియు దేశీయ ఆటలు మొదలైనవి ఉంటాయి. నెక్స్ట్ వన్. మహాబలిపురం రథ ఆలయాలను ఎవరు నిర్మించారు? హూ బిల్డ్ ద చారిట్ టెంపుల్ మహాబలిపురం? ఆన్సర్ నరసింహవర్మన్ 1.
మహాబలిపురం దేవాలయము పల్లవ రాజవంశం కాలంలో నిర్మించబడింది. మహాబలిపురం నగరం 7వ శతాబ్దంలో పల్లవరాజు నరసింహవర్మన్ వంచే స్థాపించబడింది. ఓకే, నెక్స్ట్ వన్. మైకాని ఏ రకమైన ఖనిజంగా పిలుస్తారు? మైకా ఏ రకమైన ఖనిజం? వాట్ టైప్ ఆఫ్ మినరల్ ఈజ్ మైకా? ఏంటండి? సిలికేట్ అండి. ఇది సిలికేట్ రూపాంతరంగా చెప్పుకోవచ్చు. మైకా అనేది అగ్ని మరియు రూపాంతర శిలలతో శకలాలుగా కనిపించే బహుముఖ ఖనిజం. ఇది చాలా సన్నని పొరలుగా కట్ చేయవచ్చు మైకాని. ఓకే, నెక్స్ట్ వన్. నాగాలాండ్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఎవరు అని క్వశ్చన్ అడిగారండి. హూ ఈజ్ ద కరెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ నాగాలాండ్? యతుంగో పాఠన్. కోహిమాలో నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రులుగా తాడితుయ్ రమ్గౌ జలియాంగ్ మరియు యాతుంగో పఠాన్ ప్రమాణ స్వీకారం చేశారు. నిఫియా రియో నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నాగాలాండ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్. మూర్ఛవాది శరీరంలోని ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది? విచ్ పార్ట్ ఆఫ్ ది బాడీ డస్ ఎపిలిప్సీ ఎఫెక్ట్? అంటే మూర్ఛ ప్రభావం ఏంటండి? మెదడు. ఓకే, యా. మూర్ఛ ప్రధానంగా మెదడును ప్రభావితం చేస్తుంది. ఇది నాడీ సంబంధిత రుగ్మత. దీనిలో మెదడులోని అసాధారణ విద్యుత్ కార్యకలాపాలు పునరావృత మూర్ఛలకు కారణము అవుతుంది. నెక్స్ట్ వన్. వెక్టర్ పరిణామాలు అంటే ఏమిటి? వాట్ ఈజ్ ద వెక్టర్ క్వాంటిటీస్? వెక్టర్ పరిణామాలు అంటే పరిమాణం మరియు దశను కలిగి ఉన్న భౌతిక పరిమాణాలుగా చెప్పుకోవచ్చు. ఏంటండి వెక్టర్ పరిమాణాలు అంటే ఏంటి? దిశను మరియు భౌతిక పరిమాణాలు కలిగి ఉన్న వాటిని వెక్టర్ పరిమాణాలు అంటారు. గంగైకొండ చోళపురం ఆలయాన్ని ఎవరు నిర్మించారు? హూ బిల్ట్ గంగైకొండ చోళపురం టెంపుల్? ఏంటండి? రాజేంద్ర చోళుడు. ఇంపార్టెంట్, రాజేంద్ర చోళుడు. మరి ఈ యొక్క నగరాన్ని రాజేంద్రవన్ గంగైకొండ చోళపురం అనేటువంటి నగరాన్ని నిర్మించారు మరియు చోళగంగం అనే చెరువును త్రవ్వారు. చోళరాజులు తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని నిర్మించారు. దీన్ని క్రీస్తు శకము 1010లో మొదటి రాజరాజు నిర్మించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. పిఎం స్వానిధి యోజన క్రింద 10,000 రూపాయలు ఎంతకాలం వరకు ఇస్తారు? స్వానిధి యోజన పథకం క్రింద అండర్ పిఎం స్వానిధి యోజన 10,000 రూపీస్ ఫర్ హౌ లాంగ్? 1 సంవత్సరం వరకు అండి. ఎలాంటి హామీ లేకుండా వర్కింగ్ క్యాపిటల్ లోన్ సదుపాయాన్ని అందించడం ఈ పథకం లక్ష్యము. సమీపంలోని పట్టణ లేదా గ్రామీణ ప్రాంతాలతో సహా పట్టణ ప్రాంతాల్లో తమ వ్యాపారాన్ని పునఃప్రారంభించడంలో సహాయపడేందుకు దాదాపు 50 లక్షల మంది వీధి వ్యాపారులకు 1 సంవత్సర కాలానికి 10,000 రూపాయల వరకు రుణాలు అందించబడతాయి. ఓకే, నెక్స్ట్ వన్. డాక్టర్ పురుషోత్తం దాదిచ్ 2020లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఆయన ఏ రాష్ట్రానికి చెందినవారు? డాక్టర్ పురుషోత్తం దాదిచ్ రిసీవ్డ్ పద్మశ్రీ అవార్డ్ ఇన్ 2020. విచ్ స్టేట్ ఈజ్ హీస్ ఫ్రమ్? మధ్యప్రదేశ్ అండి. డాక్టర్ పురుషోత్తం దాదిచ్ 2020లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్కు చెందినవారు. నెక్స్ట్ వన్. ఆర్య సమాజ్ని ఎవరు స్థాపించారు? హూ ఫౌండెడ్ ఆర్య సమాజ్? ఎవరండి? స్వామి దయానంద సరస్వతి. ఓకేనా. మరి ఆర్య సమాజ్ని 1875లో స్వామి దయానంద సరస్వతి స్థాపించారు. ఈ సంస్థ వితంతు పునర్వివాహం మరియు ఆడపిల్లల విద్య వంటి కారణాల కోసం గాత్రదానం చేయడమైతే చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. అశోక చక్రవర్తి హృదయము ఎప్పుడు మారిపోయింది? వెన్ డిడ్ ఎంపరర్ అశోక హ్యావ్ ఏ చేంజ్ ఆఫ్ హార్ట్? ఏంటండి? కళింగ యుద్ధము తర్వాత. కళింగ యుద్ధం తర్వాత అశోక చక్రవర్తి హృదయం మారిపోయింది. కళింగ యుద్ధం దాదాపు 261 BCలో జరిగింది. ఈ యుద్ధంలో అశోకుడు కళింగ రాజ్యాన్ని జయించారు. అయితే ఈ యుద్ధంలో భారీ ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. ఈ యుద్ధంలో లక్షల మంది కళింగ సైనికులు మరణించారు. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A దేనికి సంబంధించింది? వాట్ డస్ ఆర్టికల్ 21A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ టు? 6 మరియు 12 సంవత్సరాల మధ్య పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కులను ఈ ఆర్టికల్స్ అందిస్తాయండి. చాలా ఇంపార్టెంట్. ఓకే,
మరి ఇది 2002 నాటి 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జోడించబడింది. దేశం అందరికీ విద్య సాధించాలనే లక్ష్యంతో ఇదొక ప్రధాన మైలురాయిగా పరిగణించబడడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, ముసలి గుండె ఎన్ని గదులు ఉంటాయి? ముసలి గుండెలో హౌ మనీ ఛాంబర్స్ ఆర్ దేర్ ఇన్ క్రొకడైల్స్ హార్ట్? 4 అండి, 4 గదుల గుండె కలిగిన సరీసృపాలు ముసలి మరియు మరి దీనికి 2 కర్ణికలు మరియు 2 జఠరికలు ఉన్నాయి. ఇతర సరీసృపాల నుండి భిన్నంగా ఉంటుంది. గుండె ఆక్సిజనరేటెడ్ మరియు డీఆక్సిజనరేటెడ్ రక్తము కలయికలను నివారించడానికి సహాయపడే గదులు లేదా గదులుగా విభజించబడింది. నెక్స్ట్ వన్, విజయ్ కుమార్ సిన్హా మరియు సామ్రాజ్ చౌదరి ఏ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు? విజయ్ కుమార్ సిన్హా అండ్ సామ్రాజ్ చౌదరి ఆర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ విచ్ స్టేట్? బీహార్. 15 రాష్ట్రాలు అంటే 26 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలలో మాత్రమే ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. వీటిలో బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్, ఒడిషా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ 2 చొప్పున ఉప ముఖ్యమంత్రులు అయితే ఇక్కడ ఉన్నారు. సాలువ మరియు తులువ రాజవంశ స్థాపకులు ఎవరు? హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ సాలువ అండ్ తులువ డైనస్టీ? మరి సాలువ నరసింహ 1486 నుంచి 1491 వరకు పాలించిన సాలువ వంశానికి మొదటి రాజు. నెక్స్ట్ తులువ నరసనాయక తులువ రాజవంశ స్థాపకులు. అతను గొప్ప పాలకుడు, శ్రీకృష్ణదేవరాయల తండ్రి. విజయనగర సామ్రాజ్యాన్ని 4 రాజవంశాలుగా పాలించాయి. సంగం రాజవంశము, సాలువ రాజవంశము, తులుగ రాజవంశము, ఈ అరవీడు రాజవంశం అయితే ఇందులో ఉంది. చూద్దాము. 25 డిగ్రీల సెల్సియస్ గది ఉష్ణోగ్రత ఏ 2 మూలకాలు ద్రవంగా ఉంటాయి? గది ఉష్ణోగ్రత వద్ద ఇన్ రూమ్ టెంపరేచర్ విచ్ 2 ఎలిమెంట్స్ ఆర్ ఇన్ లిక్విడ్? ఏంటేంటి ఉంటాయండి? పాదరసము మరియు బ్రోమిన్ అనేటువంటి 2 మూలకాలు మరి గది ఉష్ణోగ్రత వద్ద ద్రవం రూపంలోనికి మారుతాయండి. ఓకేనా, ఇంపార్టెంట్. భీష్మ సాహ్ని యొక్క పుస్తకం ఏది? విచ్ ఇస్ ద ఫేమస్ బుక్ ఆఫ్ భీష్మ సాహ్ని? థామస్. ఓకే, భీష్మ సాహ్ని హిందీ భాష యొక్క భారతీయ రచయితగా చెప్పుకోవచ్చు. అతని ప్రసిద్ధి నవల థామస్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారము పార్లమెంటును ఏర్పాటు చేశారు. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ద పార్లమెంట్ ఎస్టాబ్లిష్డ్? ఆర్టికల్ 79. సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ రివ్యూ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.